హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్కే ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి రీసెంట్గా మన హైదరాబాద్లో కేపీహెచ్పి టు హైటెక్ సిటీ వెళ్ళే రూట్లో అయితే నెక్సెస్ మాల్ పక్కన మనకి తాజ్మహల్ ఎగ్జిబిషన్ అయితే పెట్టారనమాట. సో తాజ్మహల్ సెటప్తోని ఇంకా ఆ ఎగ్జిబిషన్కి అయితే మేము వచ్చేసాము. మేమే కాదండి, నాతో పాటు మా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా వచ్చాయన్నమాట. సో అందరు కిడ్సేనండి. సో నాకైతే ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ. సో వాళ్ళకి మ్యారేజెస్ అయిపోయాయి అండ్ వాళ్ళకి కిడ్స్ కూడా ఉన్నారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, పిల్లలు భలే ఆడుకుంటున్నారు. అండ్ చిన్న పిల్లలు అయితే ఇద్దరు ఉన్నారు, మా పాప అండ్ మా ఫ్రెండ్కి ఇంకొక పాప కూడా ఉంది, ఇద్దరు అనమాట. సో తను కూడా ఇద్దరు అయితే నిద్రపోతున్నారు ప్రజెంట్. ఇంక ఇక్కడైతే మేము వెయిట్ చేస్తున్నాము. మా ఇంకో ఫ్రెండ్ కార్ పార్కింగ్ చేయడానికి అయితే వెళ్ళారు. ఇంకా తను వచ్చే వారికి అయితే మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ ఎంట్రన్స్లో చూసారా 2 ఎలిఫెంట్స్, భలే అనిపించింది నాకు. ఒకసారి కిడ్స్కి మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ ఎగ్జిబిషన్. నాకు ప్రీవియస్గా నేను ఫిష్ది ఒక ఎగ్జిబిషన్స్కి అయితే వెళ్ళాను. నాకు దానికన్నా కానీ ఇది ఎందుకో చాలా బెస్ట్ అనిపించింది. అసలు రియల్గా తాజ్మహల్ని చూసినట్టే ఉందండి, బట్ అదైతే సెటప్ అనమాట. సో చాలా పెద్దగా ఉంది. ఇంకా చూసారు కదా మీరు, ఇక్కడ మనుషులందరూ కూడా చిన్నగా కనిపిస్తున్నారు అండ్ అంత పెద్దగా ఉంది సెటప్. సో ఇక్కడైతే మేము మంచిగా కొన్ని ఫొటోస్ అయితే దిగుతున్నాము. చాలా డేస్ అయిపోయిందండి ఇలా ఫ్రెండ్స్తో బయటకు వచ్చి. నా ప్రెగ్నెన్సీ సిరీస్ మొత్తం నేను ఇంట్లో గడపడం అది అటు ఇటు అయిపోయింది కాబట్టి ఫ్రెండ్స్ని ఎక్కువగా మీట్ అవ్వలేదన్నమాట. ఇంకా ఇక్కడికి రాగానే ఫస్ట్ ఇంకా మేము ఇక్కడికి వచ్చాము ఎగ్జిబిషన్కి అందరం కలిసి. ఇంకా మా పాప అయితే లోపలికి వెళ్తున్నప్పుడు ఇంకా నిద్ర లేచిందనమాట. సో తాజ్మహల్ అక్కడ నుంచి మనకి ఎంట్రన్స్ అయితే ఉందండి. అక్కడ నుంచి ఇక్కడ లోపల అయితే యానిమల్స్, బర్డ్స్ అయితే పెట్టారనమాట. సో చాలా బాగుంది. ఎంటర్ అవ్వగానే పెంగ్విన్స్తో అయితే ఉందన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, రియల్గా ఉన్నట్టు ఉన్నాయండి అసలుకి. సో వాటికి కొంచెం మూమెంట్ అనేది పెట్టారనమాట. సో ఒక్కొక్క యానిమల్కి, బర్డ్కి మూమెంట్స్ అయితే పెట్టారు. సో ఇలా సపరేట్గా యానిమల్స్ అయితే పెట్టి వాటి వెనక వాటి ఫొటోస్ కూడా యాడ్ చేశారనమాట. సో ఒక్కొక్క యానిమల్కి సో కొన్ని నేమ్స్ అయితే నాకు తెలుసు, కొన్ని నేమ్స్ అయితే నాకు తెలియదు అనమాట. ఇంక ఇక్కడ చూసారు కదా, పీకాక్స్ ఇట్లా మనకి పింఛం విప్పింది అంటారు కదా, సో అలా పెట్టి వాటికి మూమెంట్స్ కూడా పెట్టారనమాట. చాలా బాగా అనిపించిందండి. రియల్గా కిడ్స్కి మాత్రం ఇది చాలా బాగుంటుంది ఈ ఎగ్జిబిషన్ అనేది. ఎక్కువ టైం అయితే ఇక్కడ ఒక్కొక్క యానిమల్ని, బర్డ్ని వాళ్ళకి చెప్పుకుంటూ అయితే తీసుకెళ్ళొచ్చు లోపలికి ఎంట్రన్స్ ఇలా వెళ్తున్నప్పుడు. అండ్ మనకి ఫ్రంట్లో ఎలిఫెంట్స్ కానీ, తర్వాత తాజ్మహల్ సెటప్ కానీ, సో చాలా బాగా అనిపించింది అనమాట. ఇంకా ఇక్కడ మేము కూడా ఇలా చూస్తూ అయితే వెళ్తున్నాము. ఇంకా ఫొటోస్ దిగడానికి ఏంటంటే చాలామంది ఫొటోస్ దిగుతున్నారనమాట. అక్కడ మాకు దిగడానికి కూడా ఎక్కువ టైం లేకుండా ఇంకా మేమైతే లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఉయ్యాల మీద అయితే బర్డ్ అయితే ఉంది. ఇంకా వాటిని చూసుకుంటూ అయితే లోపల దాకా అయితే వెళ్ళిపోతున్నాము. ఎంటర్ అవ్వగానే అండి అసలు లేడీస్కి అయితే ఫుల్ హ్యాపీ అండి. ఎందుకంటే ఎంట్రన్స్లోనే మనకి లోపలికి వచ్చిన తర్వాత మొత్తం లేడీస్ షాపింగే అనమాట. కిడ్స్కి కానీ లేడీస్కి కానీ చాలా అంటే చాలా బాగుందండి ఇక్కడ. నేనైతే ఇన్ని వెరైటీస్ కూడా ఎక్కడా చూడలేదు. అన్ని వెరైటీస్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయన్నమాట. నేను అసలు నార్మల్గా ఇలా పిచ్చివి అయితే ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకోనండి. ఎక్కువ గోల్డ్ ఇయర్ రింగ్స్కే నాకు ఉంటాయన్నమాట. సో ఎప్పుడైనా పెట్టుకుందాం అనుకుంటాను కానీ మళ్ళీ ఇవి తీసి అవి పెట్టుకోవాలన్న ఇది ఉంటుంది. సో అందుకే మ్యాక్సిమం అయితే నేను పెట్టుకోను. బట్ నాకు చాలా బాగా నచ్చుతాయి అన్నమాట, కొనుక్కోవాలనిపిస్తుంది. కానీ కొనుక్కున్నా కానీ అవి అక్కడే పక్కనే ఉంటాయి. ఎప్పుడో రేర్గా అయితే పెట్టుకుంటాను. ఇంకా డ్రెస్సెస్ కానీ, కిడ్స్కి డాల్స్ కానీ, ఇంకా మనకి కిచెన్ ఐటమ్స్, ఇవన్నీ చాలా అంటే చాలా బాగున్నాయండి. నాకైతే లేడీస్ది చూడగానే అయితే చాలా బాగా అనిపించింది. సో నేను మా ఫ్రెండ్స్ అయితే ముందు దాంట్లోకి అయితే దూరిపోయాము, లేడీస్ అందరం కూడా వెళ్ళి. సో కొంచెం కావాల్సినవి ఏమైనా కావాలంటే కొనుక్కొని అయితే ఇంకా బయటకి అయితే వచ్చేసాము. సో అదొక్కటే షాప్ కాదండి, ఇంకా వెళ్తున్నప్పుడు షాప్స్ వస్తూనే ఉన్నాయి. సో ఒక షాప్లోకి వెళ్తే ఇంకొక షాప్లోకి వెళ్ళాలనిపిస్తుంది, బట్ అన్నిట్లో కూడా సేమ్ ఉంటాయి.
మనకి ఏదైతే కావాలో అది కొనుక్కొని అయితే ఇంకా బయటకైతే వచ్చేస్తాము. ఇంకా అలా అన్నీ చూసుకుంటూ అయితే ఇక్కడ గేమ్స్ పాయింట్ దగ్గరికైతే వచ్చేసామండి. ఇక్కడ బాల్స్ గేమ్ అండ్ బెలూన్ షూట్స్ అవన్నీ అయితే ఉన్నాయి. నేను ఎప్పుడు ఇదొక గేమ్ అయితే ఆడతానండి వచ్చినప్పుడు. సో జస్ట్ ఇంకా మనకి ఒక 5 బాల్స్ అయితే ఇస్తారు. ఇలా త్రో చేస్తే అది ఏ నెంబర్లో అయితే పడుతుందో ఫైనల్గా టోటల్గా కౌంట్ చేసి ఆ నెంబర్కి ఏదైతే గిఫ్ట్ ఉందో అదైతే ఇస్తారనమాట. ఇంకా నాకైతే ఒక పెద్ద గిఫ్ట్ అయితే వచ్చేసింది. అది ఏంటో చూడండి మీరు కూడా. సో చూసి అయితే నవ్వుకోవద్దండి. ఎందుకో తెలీదు ఈ గేమ్స్ ఆడినప్పుడల్లా నాకు ఏదో ఒక ఇలా అంటే చిన్నదే వస్తుందన్నమాట. ఎప్పుడైనా పెద్దది వస్తే బాగుండు అని అనిపిస్తుంది. బట్ ఇప్పటిదాకా అయితే అలాంటిదైతే ఏం రాలేదండి. బట్ చూడాలి. ఇంకా తర్వాత అయితే ఇంకా మేము గేమ్స్ పాయింట్ నుంచి ముందుకెళ్తే ఇక్కడ రియల్వి కొన్ని బర్డ్స్ ఇవన్నీ అయితే ఉన్నాయన్నమాట. సో మీతో అయితే కూడా షేర్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ చూసారు కదా రియల్గా ఎన్ని బర్డ్స్ అండ్ ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ బర్డ్స్ అయితే ఉన్నాయి. ఇంకా అవన్నీ కూడా చూసుకుంటూ అయితే వెళ్ళాము. ఇక్కడ చూసారు కదా ఎంత పెద్దగా ఉందో ఆస్ట్రిచ్. అక్కడ మనం జస్ట్ నార్మల్గా ఆర్టిఫిషియల్ది చూసాం కదా, ఇక్కడ రియల్గా అయితే ఉంది. అది చూడండి ఎలా చూస్తుందో. నా వీడియోనే చూస్తుందండి అది. నేను పిలుస్తుంటే ఇలా చూస్తుందనమాట. ఇంక ఇక్కడ చూడండి ప్యారెట్స్, డిఫరెంట్ కలర్ ప్యారెట్స్ అయితే ఉన్నాయి. సో ఇంకా అలా చూసుకుంటూ అయితే ఇంకా రైడ్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇంకా రైడ్స్ దగ్గరికి అయితే వచ్చేసామండి. సో రైడ్స్ అందరికీ తెలిసినవి, జైంట్ వీల్, ఇంకా మనకి కొలంబస్, జిప్ రైడింగ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అయితే ఉన్నాయి. కప్పన్ చాసర్ ఇవన్నీ. బట్ నేనైతే ఏది ఎక్కలేదండి. నాతో పాటు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎక్కాలంటే భయం అంట. బట్ నాకైతే అస్సలు భయం లేదు. ఎందుకంటే ఇవన్నీ చాలాసార్లు ఎక్కానమాట. సో అందుకే నాకు అస్సలు భయం లేదు. బట్ వీళ్ళందరూ ఎవరు ఎక్కననేసరికి నేనైతే ఎక్కలేదు. సో అందరికీ భయం అన్నారు. సో ఇంకా అలా చూస్తూ ఉన్నాము. సో కిడ్స్కి మాత్రం ప్లే చేపించారనమాట. ఇంకా మా పాపకైతే ప్రతి ఒక్కటి కూడా చూపిస్తూ వస్తున్నాను జైంట్ వీల్ అని చెప్పేసి. జైంట్ వీల్ దగ్గర మంచిగా కలర్స్ మనకి రౌండ్ అంతా ఉంది కదా. సో పిల్లలు కూడా బాగా చూస్తూ ఉంటారనమాట, చిన్నపిల్లలు ఆ లైటింగ్స్ని అవన్నీ కూడా. ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము. సో ఫస్ట్ అయితే ఇదైతే మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలకైతే ఆడిపించారు. సో వాళ్ళు టోకెన్ తీసుకొని ఇంకా ఇక్కడ కొంచెం టైం అయితే వాళ్ళు అక్కడ స్పెండ్ చేశారనమాట. సో మేము కూడా ఇంకా అక్కడ కొంచెంసేపు నిల్చొని తర్వాత ఇంకా ఒక దగ్గర కూర్చుందాంలే అని చెప్పేసి వీళ్ళు వచ్చేంత వరకు అయితే మేము ఇంకా ఒక ప్లేస్కి దగ్గర ఫుడ్ కోర్ట్ దగ్గరికి అయితే వెళ్ళి కూర్చున్నాము. తర్వాత ఇంకా మిగతా రైడ్స్ అయితే ఏమి ఎక్కలేదండి. సో జస్ట్ కిడ్స్కి అయితే అవి ఆడిపించేసి ఇంకా మేమైతే రిటర్న్ అయితే బయలుదేరిపోయాము. ఎక్కువ టైం మనం అక్కడ యానిమల్స్ దగ్గర అండ్ తాజ్ మహల్ దగ్గర అయితే టైం స్పెండ్ చేసామన్నమాట. సో లోపల మేము ఎక్కువగా అయితే టైం స్పెండ్ చేయలేదు. ఇక్కడ లాస్ట్కి అయితే స్విమ్మింగ్ పూల్లో అయితే ఇలా రైడ్స్ అయితే ఉన్నాయి. ఇవి కూడా కిడ్స్కే అనమాట. సో ఇంకా ఇక్కడ ఇది వచ్చేసి ఫైనల్. దీంతో అయితే ఇంక ఎగ్జిబిషన్ అయితే ఎండ్ అయిపోతుంది. ఇంకా మధ్యలో ఫుడ్ కోర్ట్స్ కూడా ఉన్నాయి. చాలా ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి మనకి. మోమోస్ నాన్ వెజిటేరియన్స్కి నాన్ వెజిటేరియన్, వెజిటేరియన్స్కి వెజిటేరియన్స్ ఇలా చాలా బాగున్నాయి అన్నమాట. సో కిడ్స్తో వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చండి ఇక్కడ. డెఫినెట్గా హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎగ్జిబిషన్కి వచ్చి మంచిగా కిడ్స్తో చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఇదండి వ్లాగ్. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసి మళ్ళీ రిటర్న్ ఎవరింటికి వాళ్ళమైతే బయలుదేరిపోయాము. హోప్ మీకు ఈ వ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో అండి. బాయ్ అండి.